ప్రేమగల పరలోకపు తండ్రి, Thank you for your presence. మీ యొక్క సన్నిధి కొరకు మీకు కృతజ్ఞతలు. Lord, speak to us now. దేవా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. We need your word. మాకు మీ యొక్క వాక్ అవసరమై ఉన్నది. Touch us with your spirit. మమ్మల్ని మీ ఆత్మ ద్వారా తాకండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Around a month we have been meditating on the suffering of Christ, the cross and crucifixion, and also resurrection. గత నెల దినాలుగా కూడా యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలు మరియు ఆయన యొక్క పునరుత్థానం గూర్చి ఎక్కువగా ధ్యానిస్తూ ఉండి ఉన్నారు. But the work of salvation is not completed only with them. కానీ రక్షణ కార్యము అనేది సంపూర్ణం అవ్వలేదు. That is another thing, that is ascension of Jesus Christ. ఇక్కడ మరో విషయం కూడా ఉన్నది, అదే యేసుక్రీస్తు యొక్క ఆరోహణం అయ్యేటువంటి People forget that. ప్రజలు ఆ విషయాన్ని మర్చిపోతారు. But this is the main thing. కానీ ఇదే ప్రాముఖ్యమైనటువంటిది. Jesus ascending into heaven. యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణం అవ్వడం. He ascended as a king. ఆయన రాజుగా ఆరోహణమయ్యారు. Many people, they forget the kingship of Christ. చాలా మంది యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ రాజరికత్వం అనేది మర్చిపోతూ ఉంటారు. Yeah, they think of Good Friday. కేవలము వారు శుభ శుక్రవారము, they cry, they weep, they shed tears. వారు ఆ శుభ శుక్రవారాన్ని గుర్తు చేసుకొని ఏడవడము, దుఃఖపడము ఆ రీతిగా చేస్తూ ఉంటారు. On that day they don't even eat meat. ఆ దినాన కనీసం వారు ఎలాంటి ఆహారం తీసుకోరు. Most people, they fast. చాలా మంది ఉపవాసం ఉంటారు. But they simply forget the ascension of Jesus. కానీ ఎంతో సులభంగా వారు యేసుక్రీస్తు ఆరోహణం అయ్యే విషయాన్ని మర్చిపోతారు. ఆ తర్వాత In Acts 1st chapter, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 6th verse, 6వ వచనము, when they had come together, they asked Jesus, Lord, will you at this time restore the kingdom to Israel? కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా అని ఆయనను అడగగా, People are thinking about the physical king. వారు ఈ రాజ్య సంబంధమైనటువంటి రాజు గురించి వారు తలస్తున్నారు. They were asking Jesus, Lord, will you restore the kingdom? వారు ఆ రీతిగా యేసుక్రీస్తుని అడుగుతున్నారు, ఇశ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహించెదవా అని. They were under the dominion of Romans. ఆ సమయానికి వారు రోమా ప్రభుత్వం క్రింద ఉన్నారు. The real visible king then was not Jesus. అక్కడ వారికి ఆ సమయానికి కనబడుతున్న రాజు యేసుక్రీస్తు ఏమి కాదు. So they were asking, Lord, will you restore the kingdom to Israel? అందుకనే వారు యేసుక్రీస్తుని అడుగుతున్నారు. ఏమని అని అంటే, మీరు మళ్ళీ ఇశ్రాయేలీలకు రాజ్యం అనుగ్రహిస్తారా అనే విషయాన్ని. They were like slaves. వారు బానిసలుగానే ఉన్నారు. They were under the authority of some other nation. వేరే ఇతర దేశపు వారి క్రింద వీరు బానిసలుగానే ఉన్నారు. Jews were not happy. దాన్ని బట్టి యూదులు ఎంత మాత్రం సంతోషంతో లేరు. They were expecting that a king would come and restore the kingdom. వారు ఇంకా ఆశిస్తూనే ఉన్నారు, ఒక రాజు వస్తాడు, ఆ తర్వాత తిరిగి రాజ్యము మాకే అనుగ్రహించబడుతుంది అని. Many of us, we don't think of the kingdom of God. మనలో చాలా మంది దేవుని రాజ్యం గూర్చి తలంచరు సరైన రీతిగా. 7th verse, 7వ వచనము, Jesus told them, it's not for you to know the times and the seasons, but the Father that is in heaven only have power. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. And also he said, 8th verse, you will receive the power of the Holy Spirit. When he comes upon you, you will be my witnesses in Jerusalem and all Judea, Samaria and all the ends of the earth. అదే రీతిగా 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక
మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. Christians, they forget the important thing. క్రైస్తవులు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నారు. They think of many things. ఎన్నో విషయాల గురించి వారు ఆలోచిస్తారు. They want to become rich. వారు ధనవంతులు కావాలి అని ఆశపడతారు. They want to have big job. వారికి గొప్ప గొప్ప ఉద్యోగాలు కావాలని They want to ఆశపడతారు. have a big house. వారికి పెద్ద ఇల్లులు కావాలి. They want their children to become software or doctor and go abroad. వారు తమ పిల్లలు మంచి చదువులు చదివి డాక్టరో ఇంజనీరో లేదా విదేశాలకు వెళ్ళాలి అనే ఆశలతో ఉంటారు. All their ideas are, we must show ourselves as powerful in money matters and possession and jobs and other things. వారు కేవలము తమ ఆస్తి విషయాల్లో ఉద్యోగాలు కలిగే వాటి అన్నిట్లలో కూడా ఎంతో గొప్పవారు అని చూపించుకోవాలనేదే వారి ఉద్దేశం అంతా కూడా. They think that when others see them, they will know Christ, that Christ will bless them also. వారు ఏ రీతిగా తలస్తారు అంటే క్రీస్తు మమ్మల్ని ఆశీర్వదించాడు కనుక ఇతరులు దాన్ని చూసినప్పుడు అదే వారు కూడా ఆశిస్తారు అనేది. Because they did not receive the power of God, the Holy Spirit, they were thinking in earthly level. వారు నిజంగా పరిశుద్ధాత్మను పొందుకోలేరు కాబట్టే వారు భూ సంబంధమైన రీతిగా ఆ రీతిగా ఆలోచిస్తారు. If you are not touched by the Holy Spirit, నీవు పరిశుద్ధాత్మ ద్వారా తాకబడి if ఉండకపోతే, you have no experience of the Holy Spirit, నీలో పరిశుద్ధాత్మ అనుభవము లేకపోతే, you will also have this earthly eagerness. నీకు కూడా ఇలాంటి భూ సంబంధమైన విషయాల గురించి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. Here Jesus was stressing about the power of the Holy Spirit. ఇక్కడ యేసుక్రీస్తు మాత్రము పరిశుద్ధాత్మ శక్తి గురించి ఎక్కువగా చెప్తున్నారు. Many people don't think about the power of the Holy Spirit. చాలా మంది పరిశుద్ధాత్ముని యొక్క శక్తి గురించి తలంచరు. Do I have the power of the Holy Spirit? నాకు పరిశుద్ధాత్మ శక్తి ఉన్నదా? Why don't you think about this? నువ్వు ఎందుకొరకు దాని గురించి తలంచాలి? In Christian life, the Holy Spirit is the most important thing. క్రైస్తవులకి పరిశుద్ధాత్ముడు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. You must see the work of the Holy Spirit in your heart. నీ యొక్క హృదయంలో పరిశుద్ధాత్ముని యొక్క కార్యం అనేది చూడగలగాలి నువ్వు. In your thinking, in your dreams, in your words, in your actions, people must see the power of the Holy Spirit. నీ మాటల్లో, పనుల్లో, నీ హృదయంలో, నీ ఆలోచనల్లో పరిశుద్ధాత్ముడు పని చేయడం అనేది ప్రజలు చూడగలగాలి. Well, Jesus wanted them to know. యేసుక్రీస్తు వారు అది గ్రహించాలి అని కోరారు. 9th verse. 9వ వచనము. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. In Old Testament we see the cloud. పాత నిబంధనలో మనము మేఘము చూస్తాము. We see cloud. మనము మేఘంలను చూస్తే When the cloud rises up ఒక మేఘం and moves, then only people will move. పాత నిబంధన కాలంలో అయితే మనము చూసింది ఏంటి అంటే మేఘము ఎప్పుడైతే లేచి అది కదులుతుందో అప్పుడే ఆ ఇశ్రాయేలు ప్రజలు కదలాలి. And Moses experienced the might of the power of the Holy Spirit in the form of cloud. మోషే పరిశుద్ధాత్ముని యొక్క శక్తిని, బలమును ఆ రీతిగా మేఘము రూపంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముని శక్తిని అనుభవించాడు. And we see here two men in bright clothes. They were telling them, 10th verse, two men stood by. And what did they say? ఇక్కడ 10వ వచనంలో చూస్తే ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. వారు ఏం చెప్తున్నారు? ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. They were gazing at Jesus and Jesus was ascending. వారు యేసు యొద్ద నిలిచి ఆయన వైపు తేరి చూస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ఆరోహణమవుతున్నారు. All these days Jesus was with them. They were comforted. ఈ సమయానికి ముందు దినాల్లో యేసుక్రీస్తు వీరితోనే ఉండి వారికి ఎంతో ఆదరణను కలిగించారు. Any problem he used to solve.
ఏ యొక్క సమస్య అయినా ఆయనే చూసుకొని దాన్ని తీర్చేవాడు. Now Jesus was going up, కానీ ఈ సమయంలో యేసుక్రీస్తు పైనకు వెళ్తున్నారు. and before ascending, he told them, I will not leave you orphans. ఆయన ఆరోహణం అవ్వడానికి ముందు ఆయన చెప్తున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అని. Disciples were gazing and they were thinking, what will be our fate if he is not there? శిష్యులు అక్కడ నిల్చొని చూస్తూ ఆయన లేకపోతే మన విషయం ఏమవుతుంది అని అనుకుంటున్నారు. Here we see that Jesus ascended as a king. ఇక్కడ యేసుక్రీస్తు రాజుగా ఆరోహణం అవుతున్నట్టు మనం చూస్తున్నాం. After winning the battle ఆ యొక్క యుద్ధమును గెలిచిన తర్వాత over the devil and the forces of the devil, సాతాను యొక్క శక్తుల ప్రభావం అంతటి పైన జయమును చూసిన తర్వాత only the power of God. కేవలము దేవుని శక్తి మాత్రమే ఉంది. He also ascended as a priest. అదే రీతిగా ఆయన యాజకునిగా కూడా ఆరోహణం అవుతున్నారు. He is the God of gods and Lord of lords. ఆయన ప్రభువులకు ప్రభువు. All power was given unto him. ఆయనకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. He told them, the Holy Spirit will come upon you. యేసు చెప్పారు, పరిశుద్ధాత్ముడు మీ మీదికి వస్తాడు అని. Without the Holy Spirit, పరిశుద్ధాత్ముడు లేకుండా, without the work of the Holy Spirit, పరిశుద్ధాత్ముని కార్యము జరగకుండా having a church is nonsense. సంఘమును కలిగి ఉండడము అనేది కేవలము ఒక That is నిష్ప్రయోజనమైనది. the main thing. అదే ప్రాముఖ్యము. That's what Jesus told them. యేసుక్రీస్తు ఇక్కడ అదే సెలవిస్తున్నారు. You do not go away from Jerusalem మీరు యెరూషలేము నుండి కదలవద్దు, and wait అక్కడే కనిపెట్టుకోనండి, for the Holy Spirit to come. పరిశుద్ధాత్ముడు మీ మీదికి రావడం కొరకు మీరు That's కనిపెట్టుకోండి. what happened. అదే ఇక్కడ జరిగింది. That is the beginning of the first church. ఆదిమ సంఘపు ఆరంభం అనేది ఆ రీతిగా జరిగింది. People forget coolly about the working of the Holy Spirit. కానీ ప్రజలు పరిశుద్ధాత్ముని కార్యమును గూర్చి పూర్తిగా మర్చిపోయే ఉంటారు. If you don't have this experience, ఈ యొక్క అనుభవం లేకుండా what is the use of your Christianity? క్రైస్తవ్యం కలిగి ఉండడం దానికి ప్రయోజనం ఏముంది? You may be secretary in the big church, నీవు ఒక పెద్ద సంఘంలో సెక్రటరీవి కావచ్చు, a treasurer in the church, లేదా ఒక ట్రెజరర్వి a కావచ్చు, president in the church. ఒక ప్రెసిడెంట్వి కావచ్చు. With the money you have, you can build many churches. నీకొచ్చే ఆ యొక్క డబ్బుతో ఎన్నో చర్చిలు కూడా నువ్వు కట్టవచ్చు. But what is the use when there is no work of the Holy Spirit? కానీ పరిశుద్ధాత్ముని కార్యము నీలో జరగకుండా ఇవన్నీ చేసి ప్రయోజనం ఏముంది? The book of Acts begins coming of the Holy Spirit. అపోస్తుల కార్యములు ఈ యొక్క గ్రంథమే పరిశుద్ధాత్ముని రాకతో ఆరంభమవుతుంది. And the ending of the Acts, ఈ యొక్క అపోస్తుల కార్యములు there చివరిలో also we see the work of the Holy Spirit. అక్కడ కూడా పరిశుద్ధాత్ముని కార్యాలే మనం చూస్తున్నాము. Paul was living for 2 years in the rented house. పౌలు 2 సంవత్సరాలు అద్దె గదిలో ఉంటున్నాడు. 28th chapter of Acts అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము and verse 30. 30వ వచనము. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారినందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు. He was preaching about the kingdom of God. అవును, పౌలు దేవుని రాజ్యమును గూర్చి ప్రకటిస్తున్నాడు. If you have the Spirit of God, నీకు దేవుని పరిశుద్ధాత్మని, if you have the touch of the Holy Spirit, నీకు పరిశుద్ధాత్మని తాకుదలుంటే you will preach about the kingdom of God. నీవు దేవుని రాజ్యం గూర్చి ప్రకటిస్తావు. Do you have the Holy Spirit with you? నీకు పరిశుద్ధాత్ముని శక్తి అనుభవం నీలో ఉందా? If you have the Spirit of God, నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే, when you open your mouth, నీవు నోరు తెరిచినప్పుడు you will speak about the kingdom of God. నీవు దేవుని రాజ్యం గూర్చి మాట్లాడతావు. You will preach about the kingdom of God. నీవు దేవుని రాజ్యం గూర్చి ప్రకటిస్తావు. Many people, they talk many unnecessary things. చాలా మంది ఎన్నో అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. They give impression that they are great people. వారు మేము గొప్ప వ్యక్తులము అనేటువంటి ముద్ర వేయాలి అన్నట్టుగా మాట్లాడతారు. Our children are so great. మా పిల్లలు ఎంతో గొప్పవారు. They came in first rank. వారు మొదటి ర్యాంక్ని సంపాదించుకున్నారు. My first child is in US. నా మొదటి బిడ్డ అమెరికాలో My ఉన్నారు. second child is in UK. నా రెండవ బిడ్డ ఇంకా యూకేలో My ఉన్నారు. third girl is in Russia.
నా మూడవ కుమార్తె రష్యాలో ఉంది. They are boast of their many things in the kingdom of this earth only. ఆ రీతిగా వారు ఎన్నో ఈ భూ సంబంధమైన వాటి గూర్చి మాత్రమే అతిశయంగా డంబంగా మాట్లాడతారు. Saint Paul was filled with the Holy Spirit. పరిశుద్ధుడైన పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. He didn't have a own house. అతనికి ఏమి ఒక సొంత ఇల్లు లేదు. He didn't have any earthly things. అతనికి ఏమి భూ సంబంధమైనవి విషయాలు వస్తువులేం లేవు. And Jesus also said the same thing. యేసుక్రీస్తు కూడా అదే విషయాన్ని చెప్తూ వచ్చారు. The foxes have holes. నక్కలకు బొరియలుండేను. The birds have nests. పక్షులకు గూళ్ళున్నాయి. But the man of God has no resting place even to lay his head. కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకొనుటకైన స్థలము లేదు అన్నాడు. Jesus had no house. యేసుక్రీస్తుకు ఇల్లు Many లేదు. people they think of house only. చాలా మంది ఇంటిని గూర్చి మాత్రమే తలస్తూ ఉంటారు. Jesus did the great ministry without a house. యేసుక్రీస్తు ఎలాంటి ఇల్లు లేకుండా కూడా ఎంతో గొప్ప సేవ చేశారు. He showed the power of God. ఆయన దేవుని శక్తిని చూపించారు. He had the Holy Spirit in him. ఆయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. He could even raise up dead people. ఆయన చనిపోయిన వారిని సైతము తిరిగి లేవనెత్తాడు. He healed the lepers. కుష్ఠ రోగులను సైతం ఆయన స్వస్థపరిచారు. He solved many problems. ఆ రీతిగా ఎన్నో సమస్యలను ఆయన పరిష్కరించగలిగాడు. When Jesus told them, they waited in the presence of God for 10 days. 10 దినముల వరకు యేసుక్రీస్తు వారిని కనిపెట్టుకొని ఉండండి పరిశుద్ధాత్మని కొరకు అని చెప్పినప్పుడు Then all of a sudden అకస్మాత్తుగా they received the touch of the Holy Spirit. వారు పరిశుద్ధాత్మని తాకుదలను నిజంగా పొందుకున్నారు. Second chapter of Acts. 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు. And Peter was telling here 36th verse. 36వ వచనంలో పేతురు ఈ రీతిగా చెప్తున్నాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. All must know, the people of Israel must know that God has appointed him as Lord. ఇశ్రాయేలు వంశస్థులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దేవుడు యేసుక్రీస్తును ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అని. All must know. అందరూ తెలుసుకోవాలి. Jesus Christ is Lord of all. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని. That was the essence of ascension. అదే ఆ యొక్క ఆరోహణం అవుతున్న సమయం యొక్క సారాంశం అంతా కూడా. Both Lord and Christ. ప్రభువు క్రీస్తు ఆయన. That is the title of kingship. అదే రాజరికం యొక్క ఉద్దేశము. He went up ఆయన పైకి వెళ్ళాడు. and enthroned as king. ఆయన సింహాసనాన్ని అలంకరించాడు. Jesus previously he told the people, I must go away. అది వరకే యేసుక్రీస్తు వారితో చెప్పాడు నేను వెళ్ళిపోవాలి అని. 16th chapter of John. యోహాను సువార్త 16వ అధ్యాయంలో and verse 7. 7వ వచనము. Jesus said that I must go away. If I do not go away, that the Holy Spirit will not come to you. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. I must go away. నేను వెళ్ళాలి ఖచ్చితంగా. I will send the comforter. నేను ఆదరణకర్తను అప్పుడు మీకు పంపిస్తాను. I will send the Holy Spirit. నేను పరిశుద్ధాత్మని పంపిస్తాను. So Jesus was glorified after the crucifixion and resurrection. యేసుక్రీస్తు శిలువ మరణము పునరుత్థానము తర్వాత ఆయన మహిమపరచబడ్డాడు. And now he was glorified even in ascension. ఇక్కడ చూస్తే ఆయన ఆరోహణ సమయంలో కూడా ఆయన మహిమపరచబడుతున్నాడు. We see the majesty of God. People were thinking he was a man. ప్రజలు ఆయనను కేవలం ఒక మనిషిగానే తలంచారు. Even that man was going up without any physical power. ఆ వ్యక్తే ఆ మనుష్యుడే ఎలాంటి శక్తి లేకుండా ఈ సమయంలో పైకి వెళ్తున్నాడు. He was going up with the power of God. ఆయన దేవుని శక్తిని బట్టి ఆరోహణం అవుతున్నాడు. Majestically he was going up. ఎంతో గొప్పనైనటువంటి శక్తితో ఆయన ఈ సమయంలో ఆరోహణం అవుతున్నారు. Second chapter of Acts. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము verse 33. 33వ వచనము. So what does Peter say here? ఇక్కడ పేతురు ఏమని చెప్తున్నాడు? కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి
పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచునున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. He was seated at the right hand. ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. That was the highest place. అది అన్నిటికంటే గొప్ప స్థానము. He took the highest place. ఆయన అన్నిటికంటే అధికమైనటువంటి స్థానంను పొంది ఉన్నాడు. Because he endured the suffering. ఎందుకంటే ఆయన శ్రమలను సహించి ఉన్నాడు కాబట్టి. People don't want to endure suffering. ప్రజలు ఏమాత్రము శ్రమలు పొందాలి అని అనుకోరు. Generally people don't want pain. సాధారణంగా ప్రజలకు అసలు ఎలాంటి కష్టం అనేదే ఇష్టం ఉండదు. When they suffer pain, వారు కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు they will cry. వారు ఏడుస్తారు. They will weep. వారు ఎంతో దుఃఖిస్తారు. They won't eat. వారు తినరు కూడా. They don't want to talk to anyone. వారు ఎవరితో మాట్లాడాలి అనుకోరు కూడా. They are always mindful of that suffering only. ఆ రీతిగా వారు అన్ని వేళలా వారికి వచ్చిన కష్టం గురించి మాత్రమే తలస్తారు. They curse their father. వారు తండ్రిని శపిస్తూ ఉంటారు. They curse their mother. లేదా తల్లిని శపిస్తారు. They curse somebody. లేదా మరెవరినో శపిస్తూ They ఉంటారు. curse themselves also. తమను తామే శపించుకుంటూ ఉంటారు. Because they don't have the power of the Holy Spirit. ఎందుకంటే వారిలో పరిశుద్ధాత్మని శక్తి అనుభవం లేదు Jesus కనుక. did not do like that. యేసుక్రీస్తు ఆ రీతిగా ఏమీ చేయలేదు. When we look at Paul, మనము పౌలును చూస్తున్నప్పుడు he was in the jail. ఆయన చెరసాల్లో ఉన్నాడు. What was he writing from the jail? అతడు చెరసాల్లో ఉండి ఏమని రాస్తున్నాడు? Rejoice always. అన్ని వేళలా సంతోషించండి. Rejoice always. ఎల్లప్పుడూ సంతోషించండి. Paul was in prison. పౌలు చెరసాల్లో ఉన్నాడు. Yeah, he was suffering. అతడు అక్కడ ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. Often he was beaten. తరచుగా అతను దెబ్బలు తిన్నాడు. With all the sufferings, ఆ శ్రమలన్నిటితో కూడా he was rejoicing in the Lord. అతడు దేవుని యందు సంతోషిస్తూ ఉన్నాడు. When you have the Spirit of God in you, నీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు, when you are at loss, నీవు నష్టపోయినా, when you lose something, లేదా ఏదైనా కోల్పోయినా, you will rejoice. నీవు సంతోషంతో ఉంటావు. Always you will be rejoicing. ఎల్లప్పుడూ నువ్వు సంతోషంతోనే ఉంటావు. Some people are not able to rejoice in the Lord always. కొంతమంది దేవునిలో ఎల్లప్పుడూ సంతోషించలేకపోతారు. That girl told me against me like this. ఆ అమ్మాయి నాకు వ్యతిరేకంగా ఈ రీతిగా చెప్పింది. I don't like that girl. నాకు ఆ అమ్మాయి అంటే ఎంత మాత్రం ఇష్టం ఉండదు. Why? ఎందుకు? Always fighting against me. అన్ని వేళలా నాకు వ్యతిరేకంగా పోరాడుతూనే I ఉంటుంది. don't want to look at her face. నేను ఆమె మొహం వైపు కూడా చూడను. So such is the person, they call themselves Christians. ఆ రీతిగా ఉన్నవారు కూడా క్రైస్తవులుగానే అనుకుంటారు. You must have the Spirit of God touching you. నీలో ఆ రీతి ఉండవద్దు. మీలో దేవుని ఆత్మ తాకుదల అనేది ఉండాలి. When you read the word of God, మీరు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, are you applying it to your heart? మీరు దాన్ని మీ హృదయాలకు అన్వయించుకుంటున్నారా? You are not waiting in the presence of God sufficiently. దేవుని సన్నిధిలో సరిపడినంతగా కనిపెట్టుకోవడం లేదు. At least 3 or 4 days. కనీసం 3 లేదా 4 దినాలైనా Wait in the presence of God. దేవుని సన్నిధిలో కనిపెట్టుకోనండి. Don't go out from the presence of God. అంతేకాని దేవుని సన్నిధిలో నుండి ఎంత మాత్రం వెళ్ళవద్దు. Why don't you love to sit in the presence of God? మరి నీవెందుకు దేవుని సన్నిధిలో కూర్చోవడాన్ని God ఎందుకు will ఇష్టపడడం give you లేదు? boldness దేవుడు నీకు ధైర్యమునిస్తాడు. to face your father, నీ తండ్రిని ఎదుర్కోవడానికి to కావాల్సిన face your ధైర్యం, friends, లేదా నీ స్నేహితులను ఎదుర్కోవడానికి to కావాల్సిన face ధైర్యం, the society. సమాజం ఏ రీతిగా ఎదుర్కోవాలో God will send Holy Spirit upon you. దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని నీ పైనకు But you పంపిస్తాడు. are cheaply treating కానీ నువ్వు ఎంతో తేలిగ్గా ఎంచుతున్నావు the touch of the Holy Spirit. పరిశుద్ధాత్ముని తాకుదలని. You wait in the presence of God. నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టు. That's what the disciples did. శిష్యులు చేసిందంతా కూడా అదే. God gave them the power of God అప్పుడు దేవుడు దేవుని శక్తిని వారికి ఇచ్చాడు. to heal the sick people, ఆ యొక్క రోగులను స్వస్థపరచడానికి, to deliver the people from the darkness. చీకటి నుంచి ప్రజలను విడిపించడానికి. That's what the mission of Jesus. అది యేసుక్రీస్తు సేవా ఉద్దేశం అంతా. Jesus said, I must go away. యేసుక్రీస్తు చెప్తున్నాడు ఇక్కడ, నేను వెళ్ళిపోవాలి, I'll prepare place for you. నేను మీ కొరకు స్థలములను నివాసములను ఏర్పరుస్తాను. He went as a king. ఆయన రాజుగా వెళ్ళాడు. He went as a lord. ఆయన ప్రభువుగా వెళ్ళాడు. He went as a priest also. ఆయన యాజకుడిగా కూడా వెళ్ళాడు. Even now he is
interceding for you and for me. ఇప్పటికీ కూడా ఆయన నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. Why he was sitting at the right hand of God? దేవుని కుడి పార్శ్వమున కూర్చుని To be like a priest. ఒక యాజకుని వలె ఉండడానికి. He can comfort you. ఆయన నిన్ను ఆదరిస్తాడు. If you know the qualities of the ascended Jesus, నీకు ఈ ఆరోహమైన యేసు యొక్క లక్షణాలు తెలిసి ఉంటే you will have faith. నీకు విశ్వాసం ఉంటుంది. You will open your mouth boldly. నువ్వు ఎంతో ధైర్యంగా నీ నోరు తెరుస్తావు. What do we see in 1 Thessalonica? మనం మొదటి తెస్సలోనికలో ఏం చూస్తున్నాము? 1st chapter మొదటి అధ్యాయము and verse 5. 5వ వచనము. For our gospel came not unto you in words only, but also in power and of the Holy Spirit. మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను. People, they don't have the Spirit of God, but still they preach. చాలా మంది ఈ పరిశుద్ధాత్ముని శక్తి ఉండదు, కానీ వారు ఎంతో సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. We hear many preachers preaching, ఎందరో బోధకులు బోధించడం చూస్తూ ఉంటాం. but there is no touch of the Holy Spirit. కానీ వారిలో పరిశుద్ధాత్మ తాకుదల ఎంత There మాత్రం is ఉండదు. no conviction of the sin. వారిలో పాపపు ఒప్పుకోలు ఎంత మాత్రం ఉండదు. Holy Spirit, when it comes upon you, పరిశుద్ధాత్ముడు నీ మీదకు వచ్చినప్పుడు He will convict you of your sin. ఆయన నీ పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. That is the quality of the Holy Spirit. అది పరిశుద్ధాత్ముని యొక్క లక్షణం. That is the power of the Holy Spirit. అది పరిశుద్ధాత్ముని యొక్క శక్తి. You will cry out, Lord, I am a sinner. నీవప్పుడు బిగ్గరగా అనగలుగుతావు, ప్రభువా నేను పాపిని అని. You will confess whatever sin may be in your heart. నీ హృదయంలో ఏ పాపమున్నా నువ్వు దాన్ని ఒప్పుకోగలుగుతావు. God will give you boldness to confess that sin. దేవుడు ఏ పాపాన్నైనా ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి కావాల్సిన ధైర్యం నీకు You ఇస్తాడు. are hardening your heart. కానీ నీవు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. Here Paul says, our gospel is not ordinary words. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మా సువార్త మాటతో మాత్రమేమి రాలేదు అని. Our gospel came to you with power of the Holy Spirit. మా యొక్క సువార్త అనేది శక్తితో పరిశుద్ధాత్మతో వచ్చింది అని. Dear brother and sister, ప్రియ సహోదరుడా సహోదరి, did you have the experience of the Holy Spirit? నీలో పరిశుద్ధాత్మ శక్తి యొక్క అనుభవం ఉన్నదా? If you don't have this experience, నీకు ఈ అనుభవం లేకపోతే repent deeply. లోతుగా పశ్చాత్తాపడు, Pray. ప్రార్థించు, Ask the Lord, దేవుణ్ణి అడుగు, Lord, have mercy upon me. దేవా నా పట్ల మీరు కృప చూపించండి, Please give me the Spirit of God. నాకు పరిశుద్ధాత్మని అనుగ్రహించండి. Let us pray. అందరం ప్రార్థించుకుందాము. Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, we need your Spirit, Lord. మాకు మీ యొక్క ఆత్మ కావాలి ప్రభువా. Forgive us, Lord. మమ్మల్ని క్షమించండి Touch us, O Father. తండ్రి, మమ్మల్ని తాకండి, Help us and empower us with your Spirit. మాకు సహాయం చేయండి, మీ యొక్క శక్తి చేత మమ్మల్ని బలవంతులను చేయండి. In Jesus' holy name we pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొల్లపాలెం, వయా ముగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.